మనం ప్రోటీయస్ అనేది సిమ్యులేషన్ కోసం యూజ్ చేస్తాము అండ్ పీసీబీ డిజైన్ కోసం యూజ్ చేస్తాము. ప్రజెంట్ ఎక్కువ శాతం ప్రోటీయస్ని సిమ్యులేషన్ కోసం స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు. సో సిమ్యులేషన్ అంటే మనం ఏ ప్రోగ్రామింగ్ రాసినా దాంట్లో సిమ్యులేట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆర్డినో మనం యూజ్ చేస్తుంటాం, కానీ ప్రోటీయస్లో ఆర్డినోకి సంబంధించిన బోర్డ్స్ అనేవి కనిపించవు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? సో ఆర్డినోకి సంబంధించిన లైబ్రరీస్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్లో మీకు ఆర్డినోకి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి. ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్, ఆర్డినోతో పాటు ఇంకొన్ని సెన్సార్స్ కూడా కలిపి ఉన్న లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ అన్నిటిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వీటిని మన ప్రోటీయస్కి ఎలా పంపించాలో చూద్దాం. సో లైబ్రరీస్ అన్ని కాపీ చేసిన తర్వాత దిస్ పీసీలో లోకల్ డిస్క్ సి అనేది ఓపెన్ చేయండి. లోకల్ డిస్క్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ ఇంటూ 86 ఓపెన్ చేయండి. దాంట్లో ల్యాబ్ సెంటర్ ఎలక్ట్రానిక్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. ప్రోటీయస్ 8 ప్రొఫెషనల్ ఓపెన్ చేయండి. సో దాంట్లో డేటా అనే ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లైబ్రరీస్ అనే ఇంకో ఫోల్డర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నవన్నీ పేస్ట్ చేసేసేయండి. సో నేను ఆల్రెడీ కాపీ చేసినవన్నీ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇట్లా అడిగింది అంటే కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో నేను కాపీ చేసుకున్న లైబ్రరీస్ అన్ని పేస్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇంతకుముందు ప్రోటీయస్ ఓపెన్ చేసుకుని ఉంటే అది క్లోజ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఈసారి ఓపెన్ చేసిన తర్వాత సేమ్ కాంపోనెంట్స్ మోడ్లోకి వెళ్ళండి. కాంపోనెంట్స్లో ఆర్డినో అని సెర్చ్ చేయండి. నేను ప్రోటీయస్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రోటీయస్ అయితే ఓపెన్ అయింది. స్కీమాటిక్ క్యాప్చర్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కాంపోనెంట్స్ మోడ్లో నేను ఆర్డినో అని టైప్ చేస్తాను. సో మనకి ఆర్డినో బోర్డ్స్ వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆర్డినో అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి, ఆర్డినో నానో, ఆర్డినో మినీ, ఆర్డినో మెగా, ఆర్డినో యూనో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ వచ్చినాయి. సో మనకి ఈ బోర్డ్స్తో మనం రాసిన ప్రోగ్రామింగ్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఆర్డినో బోర్డ్ అనేది తీసుకున్నాను. సో ఇట్లా మీరు ప్రోటీయస్లో ఆర్డినోకి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.